ఎందుకు ఇలా చేశారు వాళ్ళందరూ కూడా? ఈ లోకం అంటే ఏమిటి, యేసు అంటే ఏమిటి వారికి బాగా తెలుసుకున్నారు. ఈ లోకం నాకు వద్దు, నా యేసు నాకు కావాలి. ఆయనతో పాటు నేను కూడా సువార్త అప్పటికి ఇంకా యేసు ఎవరో వారికి తెలియదు. ఇంకా పెద్ద పెద్ద అద్భుత కార్యాలు ఏం చేయలేదు, పెద్ద పెద్ద సువార్తలు ఏం ప్రకటించలేదు. కానీ యేసు నోటి మాటను బట్టి మాత్రమే డెసిషన్ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఏం లేవు. కేవలం యేసు నోటి మాట, నన్ను వెంబడించాడని చెప్పగానే సమస్తాన్ని విడిచిపెట్టేశారు. ఏమమ్మా, మన ఉద్యోగులను విడిపెట్టేశాం, మనకున్న పనులన్నీ విడిచిపెట్టేశాం, యేసుని వెంబడించడానికి నిర్ణయం తీసుకున్నాం. హాయిగా ఉంటుందా మన జీవితాలు? ఎలా ఉంటాయి? కటిపోటీ జీతాలతోటి భార్య బిడ్డలను పోషించడం అనేది కష్టం ఉన్న ఉద్యోగులతోటి. ఉన్న ఉద్యోగం పోతే ఇంకా జీవనోపాధి ఏం చేస్తాం? భార్య బిడ్డను ఎలా పోషించగలుగుతాం? అయినా వారు ఏమాత్రము సంకోచించలేదు. మా భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు అనవసరం, ఆయనే చూసుకుంటాడు అని సమస్తాన్ని ఏం చేశారమ్మా వారు? విడిచిపెట్టేశారంట.